హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఇప్పటికే వీడియోస్ చాలా లేట్ అయ్యాయి కదండి, సారీ ఫర్ దట్. ఈసారి నుంచి అసలు లేట్ చేయను. నేను వీక్లీ 3 వీడియోస్ అనేవి ఎలా ఎడిట్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది సబ్ట్రాక్షన్స్ పార్ట్ 2 అండి. 3 డిజిట్ నెంబర్స్ అండ్ 4 డిజిట్ నెంబర్స్. లాస్ట్ వీడియోలో సింగిల్ డిజిట్ అండ్ డబుల్ డిజిట్ అనేవి షేర్ చేశాను కదా, సో ఇవి కూడా చూసేయండి. సో చూస్తున్నారు కదా, ఇవనేవి 3 డిజిట్ సమ్స్, నెక్స్ట్ 4 డిజిట్ సమ్స్. ఇవి ఈజీగా అయిపోతాయి కాబట్టి సమ్స్ అంటాము. కొంచెం లాంగ్ ఉండేవి ప్రాబ్లమ్స్ అంటారు, మన ప్రాబ్లమ్స్ లాగానే, జస్ట్ జోక్. సో స్టార్ట్ చేసేద్దాము. సో చూస్తున్నారు కదా, మనకి సబ్ట్రాక్షన్స్ అనేవి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, సో సేమ్ ప్రాసెస్ అండి. 4 - 4 0. నెక్స్ట్ 3 అనేది చిన్న డిజిట్ కదా, అందులోంచి 8 మనం లెస్ చేయలేము, సో పక్క నుంచి ఒక డిజిట్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ ఇది 4 అవుతుంది, 5 కాస్త. నెక్స్ట్ ఈ 3 అనేది 13 అవుతుందండి. మనం దీనికి యాడ్ చేయకూడదు, ఆ 1 అనేది ముందు వేయాలండి. సో చూస్తున్నారు కదా, 13 లైన్స్ అనేవి తీసుకుందాము. సో 13 తీసుకున్నాక నెక్స్ట్ -8 చేయాలండి, లెస్. సో చూస్తున్నారు కదా, 8 అనేవి మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ 1 2 3 4 5 వచ్చాయండి. ఆన్సర్ 5. నెక్స్ట్ మనకి 1 అనేది పక్కకి ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ 4 ఉంది కదా, 4లోంచి -1 చేస్తే ఆన్సర్ 3. 4 లైన్స్లోంచి 1 లైన్ తీసేస్తే 1 2 3. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 350. ఫస్ట్ది ఓవర్. నెక్స్ట్ 348 - 135. నెక్స్ట్ చూస్తున్నారు కదా, 8 లైన్స్ అనేవి తీసుకున్నాను, -5 అండి. 1 2 3 4 5. నెక్స్ట్ రిమైనింగ్ 1 2 3. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ 4 లైన్స్ తీసుకున్నాము, నెక్స్ట్ 3 అనేవి మైనస్ చేయాలి. 1 2 3, రిమైనింగ్ 1. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 3 -1 తీసేస్తే రిమైనింగ్ 2. ది ఆన్సర్ ఈజ్ 213. సో 3 డిజిట్ నెంబర్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. నెక్స్ట్ చాలామంది జీరోస్ ఇవన్నీ ఉంటే ఎలా చేయాలో తెలియదండి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మెయిన్ మా బాబు కూడా అంతే. సో దానికోసం చెప్తున్నాను నేను. 100 - 100 అయితే తీసుకున్నాను. 0 - 0 0, 0 - 0 0, 1 - 1 0. నేను ఎందుకంటే తీసుకున్నాను, సేమ్ నెంబర్ నుండి సేమ్ నెంబర్ అనేది మనం రిమూవ్ చేస్తే 0 వస్తుందండి. అది ఏ నెంబర్ అయినా కావచ్చు, సో గుర్తుపెట్టుకోండి. సో 0 - 0 0, 0 + 0 0, 0 × 0 0. సో మనం ఏం తీసుకున్నా zeros ఉంటే అవి 0 అవుతుందండి. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్ స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ 2 సమ్స్ అనేవి తీసుకున్నాను. 3876 - 3526. సో ఇప్పుడే పైన చెప్పాను కదా మీకు, 6 - 6 అనేది 0 అవుతుంది. ఆల్రెడీ మీకు పైన చెప్పాను కదా, 0 - 0 అనేది 0 ఎలా అవుతుందో, అలాగే 6 - 6 అనేది 0, అలాగే 1 - 1 ఆల్సో కూడా 0 అవుతుంది. నెక్స్ట్ 7 లైన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అందులోంచి మైనస్ చేయాల్సింది 2 లైన్స్, రిమైనింగ్ 1 2 3 4 5. సో ఆన్సర్ ఈజ్ 5. నెక్స్ట్ థర్డ్ డిజిట్ వచ్చి 8 అండి. 8 లైన్స్ అయితే తీసుకుందాము. 4 5 6 7 8. నెక్స్ట్ అందులోంచి -5 చేయాలి, రిమైనింగ్ 3. సో థర్డ్ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 3 - 3, ఇది 0. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, సో ఆన్సర్ ఈజ్ 350 అండి. నెక్స్ట్ 4038 - 2574 ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగారు. సో 8 లైన్స్ తీసుకున్నాము. మనం ఎప్పుడు రైట్ నుంచి చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇవే చూసుకోవాలండి. మనం ఎప్పుడు ఏం తీసుకున్నా రైట్ సైడ్ నుంచే తీసుకోవాలి. సో 8 - 4 = 0. నెక్స్ట్ లైన్లో 3 ఉన్నది. 3 నుంచి 7 అనేది తీయలేం కాబట్టి నెక్స్ట్ పక్క నుంచి ఒక నెంబర్ అనేది తీసుకుందాము. అందులో ఫస్ట్ 0 వచ్చింది, సో దాని ముందు నెంబర్ నుంచి తీసుకుందాము. 4 ఉంది, 4 నుంచి రైట్ సైడ్ కూడా తీసుకుంటే 0 కాస్త 10 అవుతుంది. మనం 10 నుంచి 3కి ఒకటి తీసుకున్నామంటే 10 కాస్త 9 అవుతుంది. అవన్నీ పైన వేసుకోండి, ఈజీగా ఉంటాయని. సో 3 కాస్త 13 అయింది. సో చూస్తున్నారు కదా, 13 - 7 చేయాలి మనం. 13 లైన్స్ తీసుకుందాము. 4 5 6 7 8 9 10 11 12 13 అండి. 13 నుంచి 7 మైనస్ చేయాలి. 4 5 6 7, రిమైనింగ్ 1 2 3 4 5 6. సో ఆన్సర్ 6. నెక్స్ట్ మనం
10లోంచి ఒకటి సైడ్కి అప్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ 9 ఉంటుంది. 9 మైనస్ 5 4. నెక్స్ట్ ఇక్కడ 4 ఆల్రెడీ 4 ఉండేది కాబట్టి మనం 4 నుంచి ఒక నెంబర్ అయితే ఇచ్చేసాం కాబట్టి 3 ఉంటుంది. అదే పైన వేసుకున్నాము. సో 3 మైనస్ 2 1, 1464 ఆన్సర్. సో మనం ఈజీ వేలో నేర్చుకుంటూ పోతే చాలా ఈజీగా ఉంటాయండి. మనం ఈ వేలోనే సింపుల్గా నేర్పించవచ్చు పిల్లలకు కూడా. సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.